అమ్మగారు కాఫీ. నాకు ఇప్పుడేం వద్దే. పొద్దు నుంచి కనీసం కూలింగ్ వాటర్ అయినా తాగలేదు. ఇలా అయితే మీ ఆరోగ్యం ఏమైపోతుందమ్మా? ఏమోనే, ఇప్పటి వరకు ఓటమి తెలియని నాకు లాస్ట్ 3 ఎపిసోడ్స్ నుంచి ఓడిపోతూనే వస్తున్నా. అది మన చేతుల్లో ఏముందమ్మా, రాసేవాళ్ళ చేతుల్లో ఉంది. ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా? ఈ రోజు నుంచి సీరియల్స్ ఫాలో అవడం మానేస్తాను. అమ్మా అవునే, కొంతకాలం నేను సీరియల్స్ చూడడం మానేద్దాం అనుకున్నాను. తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది, విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది. అసలు ఇప్పుడు ఆ డైలాగ్ ఎందుకు గుర్తొచ్చిందమ్మా? సుబ్బుకి ఒక దారం తగిలించి దాన్ని విడగొట్టి బంధం విలువ తెలిసేటట్టు చేస్తా. అబ్బా, ఏం ప్లాన్ వేశారు అమ్మగారు? ఈ రకంగా మీ కోరిక నెరవేర్చుకుంటున్నారా? నా మాటలో నీకేమర్థమైందే? అంత తెలివి తక్కువలా కనిపిస్తున్నాను అమ్మగారు. ఆ సుబ్రహ్మణ్యానికి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయబోతున్నారు. పెళ్ళా? దానికి ఇంకా చాలా ఎపిసోడ్స్ టైం ఉంది. మరి దారం బంధం అన్నారు? వాడు దేనికి లొంగుతాడో దానికి దారం వేసి ఆ బంధం విలువ తెలిసేటట్టు చేస్తాను. అది మీరు అనుకున్నంత ఈజీ కాదమ్మగారు. ఎందుకు కాదు? ఆడు మమ్మి తిన్న పాము, పొదుగు మీద కోడి పెట్ట ఆ బాపతమ్మగారు. అవునే, వాడు రాధా గోపి సీరియల్లో గోపి లాంటి వాడు. రాధా గోపిని మోసం చేసినట్టు సుబ్బుని మోసం చెయ్యాలి. అంటే ఏం చేయాలమ్మగారు? సుబ్బుని లవ్ లో దించాలి. అమ్మగారు, నేను అలాంటిదాన్ని కాదండి. నీ అర్పులకి ఎవరినో ఇక్కడ రేప్ సీన్ జరుగుతుంది అనుకుంటారు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అది సూపర్ అమ్మగారు. ఈ దెబ్బకి సుబ్బగాడు మా అబ్బుల్లోకి వెళ్ళిపోతాడు. మేడం, రండి బాబు రండి, అమ్మగారు మీకోసమే ఎదురు చేస్తున్నారు. నా కోసమా? ఎందుకు? ఎందుకేంటండి, మీకు టిఫిన్ పెట్టాలని. ఓ టిఫినా? కొంప తీసి కొత్త టిఫిన్ చేసి మీ మీద ప్రయోగిస్తున్నారనుకుంటున్నారా? అలాంటిది ఏం లేదండి, చాలా మంచి టిఫిన్ చేశారు. సుబ్బు వచ్చావా? ఏంటి డోర్ దగ్గర నిలబెట్టి మాట్లాడటం బుద్ధి లేకుండా? సుబ్బు నువ్వురా. రండి రండి. చట్నీ తిను సుబ్బు. టిఫిన్ చాలా బాగుందండి. బాగుంటుంది, ఎందుకంటే అది నేను చేశాను కదా. నేనేంటి, ఏ ఆడదైనా ఇలాగే వండి పెడుతుంది. అందుకే మరి రుచిగా వండి పెట్టే ఆడదంటే ఏ మగాడైనా పడి చేస్తాడు. అందుకేనా అండి 302లో ఉన్న మన్మధరావు వంటతో లేసిపోయాడు. చూడు సుబ్బు, నువ్వు చక్కగా పెళ్లి చేసుకున్నావు అనుకో, మంచిగా వండి పెట్టే అమ్మాయి వస్తుంది. అప్పుడు నువ్వు చక్కగా ఇంట్లోనే పొద్దున్న టిఫిన్ భోజనాలు అన్నీ చేయొచ్చు. నాకు లైఫ్ లో కొన్ని గోల్స్ ఉన్నాయండి, అవి చేరేదాకా నేను పెళ్లి చేసుకోను. చెప్పాను కదండి, వీడికి రకుల్ ప్రీత్ సింగ్ కి రసగుల ప్యాకెట్ కి తేడా తెలియదండి. నువ్వు కాసేపు మూసుకుంటావా? చూడు సుబ్బు, పెళ్లి అనేది లైఫ్ లో చాలా ముఖ్యమైన ఈవెంట్. దాన్ని డైలీ సీరియల్ లాగా సాగా తీయకూడదు, షార్ట్ ఫిల్మ్ లా క్రిస్ప్ గా ఉంచాలి. చెప్పాను కదండి, నేను లైఫ్ లో కొన్ని సాధించేదాకా పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. అమ్మగారు, ఇది బండి ఎంత చేసినా స్టార్ట్ అవ్వదండి. పెళ్ళనిగానే మొహం చూడండి ఎట్ట పెట్టాడో, ఆవుల దగ్గర పిల్లోళ్ళగా. నువ్వు కాసేపు మూసుకో. సుబ్బు, నువ్వు ఇంకో ఇడ్లీ వేసుకో. తిను. పోనీ నువ్వు ఎవరినైనా ప్రేమించడం లాంటివి చేస్తున్నావా? ప్రేమించడమా? అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదండి. అది నా జాతకంలో కూడా లేదు. జాతకంలో? జాతకం అంటే గుర్తొచ్చింది. బొమ్మిడిపాటి శ్రీనివాస్ గారని పెద్ద సిద్ధాంతి గారు ఉన్నారు. ఆయనైతే జ్యోతిష్యం చాలా బాగా చెప్తారు. ఒకసారి ఆయన్ని అడుగుతానే. నాకు ప్రమోషన్ ఎప్పుడు వస్తుందో, నా జీతం ఎప్పుడు పెరుగుతుందో కూడా చెప్తారా అండి? ఇప్పుడు నీకు వాటి గురించి అవసరమారా? హలో హలో, సిద్ధాంతి గారేనా? ఏమంటే నేను రాజ్యలక్ష్మి మాట్లాడుతున్నా. ఇదిగో మాకు తెలిసిన అబ్బాయిది జాతకం చెప్పాలండి. నక్షత్రం? ఒక్క నిమిషం. సుబ్బు, నీ నక్షత్రం ఏమిటి? అనురాధ అండి. పుట్టిన తేదీ కూడా చెప్పాలి కదయ్యా. 21/7/1989. ఏమంటే అనురాధ నక్షత్రం అంట 21 జూలై 89 అంట.
ఆ? అలాగా ఓహో మరి చెప్పరే. అలాగే అలాగే చెప్తాను. ఉంటాను మరి. ఇగో సుబ్బు, నీ రొట్టి విరిగి తోసలో పడిందంట. ఏమైందండి? సిద్ధాంతి గారు ఏమన్నారు? నీ జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుందంట. తనతో నువ్వు లవ్ లో పడతావంట. ఆ తర్వాత మీకు పెళ్ళవుతుందంట. దానితో నీ జాతకం మారిపోతుందంట. అంటే పెళ్ళవ్వకుండానే జాతకం మారిపోతుందా అండి? నీదేంటి, ఎవ్వరి జాతకం మారదు. పులిహోరకి పెరుగులా, బిర్యానీకి షేర్వాలా, మగాడికి ఆడది. ఆ కాంబినేషన్ ని ఎవ్వరూ విడితీయలేరు. ఇప్పుడు నేనేం చేయను? దేవుడు నీకొక అమ్మాయిని చూపిస్తాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. ఆ తర్వాత నీ జాబు జీవితం రెండూ మారిపోతాయి. ఓ, మరి ఆ అమ్మాయి ఎవరో నాకెలా తెలుస్తుంది? మంచి ప్రశ్న అడిగావు అబ్బాయి. బమ్మిడిపాటి గారు ఉన్నారు కదా, అడుగుతాను. హలో సిద్ధాంతి గారు. మరే ఓకేనండి, సరే ఉంటానే. ఇదిగో సుబ్బు, నువ్వు ఆ అమ్మాయి మొదటిసారి కలిసినప్పుడు పువ్వులు రాలుతాయంట, కాకులు కావు కావు అంటాయంట, వర్షం కురుస్తుందంట. అబ్బరు తొందరగా కమిట్ అయిపోకండి, మన దగ్గర అంత బడ్జెట్ లేదు. అంటే ఇవన్నీ శంకర్ గారి సినిమాల్లో, రాజమౌళి గారి సినిమాల్లో గ్రాఫిక్స్ లో జరుగుతాయి కదా, ఇవి రియల్ లైఫ్ లో జరుగుతాయంటారా అండి? సుబ్బు, పెళ్ళే వరకు జరిగే జీవితమే సినిమా. ఆ తర్వాత జరిగే జీవితం అంతా సీరియలే. అదొక్కటే గుర్తుంచుకో. థ్యాంక్స్ అండి. వస్తానండి. అలాగే, ఉంటాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మేడం. అమ్మగారు, వీళ్ళు ఆ చల్లం స్టార్ట్ అవుతుందా? ఏ చల్లమే? అదే అమ్మగారు, అది రాజ్యం గారు చెప్పినట్టు నిజంగా నాకు అమ్మాయి కనపడుతుందా? కనపడగానే పూలు పడతాయనింది నిజమేనా? కొంపదీసి అమ్మాయి ఈ అమ్మాయినా? పువ్వులు పడట్లేదంటే ఈ అమ్మాయి కాదులే. అమ్మగారు, మొత్తానికి మీరు విత్తనం బాగానే నాటారండి. అది ఇప్పుడు మొక్కై పువ్విచ్చుకొని కాయ కాయడమే లేటండి. పండు కూడా అవుతుంది, చూస్తుండు. ఈ రాజ్యం రాసిన స్క్రిప్ట్ అంటే రాజ్యాంగం కంటే పవర్ఫుల్. కాకుల పట్టు రావట్లేదంటే ఈ అమ్మాయి కూడా కాదు. వీడంటే ఉత్తి దద్దు మొహంలో ఉన్నాడు. ఇంత అందమైన అమ్మాయి వస్తుంటే చూడ్డేంటి? మరి అదే అమ్మగారు, ముందు సినిమా ఏం చెప్పారో గుర్తు తెచ్చుకోండి. పువ్వులు రాలుతాయంట, కాకులు కావు కావు మంటాయంట, వర్షం కురుస్తుందంట. చిచ్చి చిచ్చి. అంటే ఇప్పుడు అమ్మాయితో పాటు ఎఫెక్ట్స్ కూడా మనమే ఏర్పాటు చేయాలా? ఐసు, నాకు ఒక ఐడియా వచ్చింది. అమ్మగారు, నాకు ఒక ఐడియా వచ్చిందండి. ముందు నేను చెప్తాను. బిచ్చగత్తి సీరియల్లో కావేరీలో తొందరపడకు. కాదండి, ముందు నేను చెప్తానండి. ఏ, ఈ నెల నీకు జీతం వద్దా? ఏంటో చెప్తానన్నారు, ఇంకా చెప్పరేంటమ్మా? మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే సుబ్బుకి అమ్మాయిని కూడా మనమే సెట్ చేయాలి. నిజమేనమ్మా, ఆ బాధ్యత నాకు అప్పచెప్పండి. కొంప తీసి నువ్వు మొన్న రప్పించిన గిలిగిచ్చికాయని మళ్ళీ రప్పిస్తావా? మనం అయిపోతాం. అబ్బా, నాకు ఆ మాత్రం తెలీదా? అప్పటి ఆ ప్లాన్ కి ఆ అమ్మాయి కరెక్ట్. ఇప్పుడు ఈ ప్లాన్ కి వేరే అమ్మాయిని సెట్ చేయాలి. అమ్మగారు, మనం తెచ్చే అమ్మాయి చాలా పద్ధతిగా అమ్మాయి ఉండాలి. సుబ్బు బంధువులు కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకోరే. అవునమ్మగారు, కానీ మనం తీసుకుంటాం, ఎందుకంటే ఇల్లు మంది కదా. అవునే, ఆ ఇల్లుని రెంట్కిచ్చినా ఆ ఇంటికి వచ్చే ఇల్లాలు చక్కగా దీపాలు పెట్టాలి, ముగ్గులు వెయ్యాలి. ఇది ప్రతి ఇంటి ఓనర్ కోరిక. అమ్మగారు, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఎవరు? కాకపోతే ఆ అమ్మాయిది చంటిపాప మనస్తత్వం అండి. ఐస్ క్రీమ్ కొని పెడతావు, రమ్మనువే. అబ్బా, అది కాదండి, ఆ అమ్మాయి చాలా మంచిదని నా ఉద్దేశం. ఏదైనా భక్తి గల అమ్మాయినే చూద్దాం ఐసు. అప్పుడు మా ఆయన ఆటలకి ఫుల్ స్టాప్ పడుతుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోండి అమ్మగారు. మీరు పతివతలోకెల్లా పతివత. ఎలా కనిపెట్టావే? ఐగురు చెడిపోకుండా ఉండటానికి బ్యాచిలర్ కి ఆ అమ్మాయిని అరేస్తున్నారు. మీకంటే గొప్పలు ఎవ్వరు కాదమ్మగారు. అవునా? నాకు ఈ విషయం ఇంకా తెలియనే లేదే. ఇంతకీ సుబ్బుకి సెట్ అయ్యే భక్తురాలెక్కడ? అమ్మగారు, ఒక్క నిమిషం. బావుందే, బ్యాక్గ్రౌండ్ లో గుడి కూడా ఉంది. శనివారం శనివారం గుడికి వెళ్తుందా ఏంటి? లేదండి, దాదాపు రోజు గుళ్ళోనే ఉంటుంది. పూజారి కూతురా? కాదమ్మగారు, సినిమా యాక్టర్. ఊరుకోవే, యాక్టర్ ఎక్కడైనా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుందా? ఈకొచ్చే క్యారెక్టర్లన్నీ ఇవేనండి. ఈమె ఇందులో స్పెషలిస్ట్. ఓకే, ఈ అమ్మాయిని సుబ్బుకి సెట్ చేద్దాం. కొన్ని రోజులు సుబ్బుయే గుడి అనుకోమను.
సుబ్బు చుట్టూనే ప్రదక్షిణలు చేయమను. నువ్వు వెళ్ళి అమ్మాయిని సెట్ చేయి, నేను వెళ్ళి ఆ సుబ్బుని బయటికి పంపించి ఏర్పాట్లు చేస్తా. సుబ్బు, మేడం చెప్పండి. ఏం చేస్తున్నావు? బోర్ కొడుతుంటే బుక్ చదువుతున్నానండి. ఏం బుక్? లవ్ స్టోరీయా? స్వామీజీ చెప్పినట్టు నీ హార్ట్ కి ఎవరైనా కనెక్ట్ అయ్యారా ఏంటి? లేదు మేడం, ఇది సైన్స్ ఫిక్షన్ బుక్. అయినా నువ్వు బుద్ధిమంతుడు సీరియల్లో గణేష్ లాగా ఇంట్లోనే ఉంటే ఎవరు కనెక్ట్ అవుతారు? మీరు ఎన్ని పోలికలు చెప్పినా నా పద్ధతి మారడం కష్టం మేడం. సర్లే, ఆ విషయం వదిలే. ఏం లేదు, ఇంట్లో ఏమో సరుకులు అయిపోయి పోనీ ఐసుని పంపిద్దామంటే తనేమో వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళింది. పోనీ నేను వెళ్దామంటే ఎదురుపడిన అమ్మాయి ఏం చేయని అబ్బాయి అనే సీరియల్ ది 500 ఎపిసోడ్ వస్తుంది. మరి ఆ ఎపిసోడ్ చూడకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు కదా. అందుకే నువ్వు కొంచెం ఏమనుకోకుండా సూపర్ మార్కెట్ కి వెళ్ళి సరుకులు తెస్తావా? దీనికి ఇంతలా అడగాల మేడం? ఇదిగో డబ్బులు. ఎక్స్ట్రా ఏమైనా అవుతే నువ్వు కట్టేస్తావుగా? అలాగే అండి, వెళ్ళొస్తా. ఇప్పుడు సెట్ అవుతావు నువ్వు. సుబ్బు వస్తున్నాడే, అదేది? అమ్మగారు అదిగా వస్తుంది. రెడీగా ఉండి పూలు పట్టుకుని. ఓకే, ఇప్పుడు ఏమైంది వేళ ఎతలో ఈ సందడేలా మిల 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 మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయేనేలా. నేను ఎందుకలా ఆగిపోయాను? తనని చూడగానే నా హార్ట్ బీట్ ఎందుకలా పెరిగింది? ఆ అమ్మాయిని చూడగానే పూలు ఎందుకు రాలాయి? సిద్ధాంతి గారు చెప్పినట్టు ఆ అమ్మాయి నా కోసమే వచ్చిందా? ఎఫెక్ట్ లో చూసి వాడు ఎగురుకుంటూ వస్తాడు అనుకుంటే ఇంకా రాడేంటి? ఆ అబ్బాయి కట్టంటే అలవాట్లు లేవు కదమ్మా, రావడానికి ఆలస్యం అవుద్ది. ఏంటి, నేను గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టు మీరు నా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు? మీరు కూడా మా యూనియనేనా? ఏంటే, ఎక్కడి నుంచి తీసుకొచ్చా దీన్ని? స్క్రిప్ట్ లో లేని డైలాగులన్నీ చెప్తుంది. అర్జెంట్ గా దానికి స్క్రిప్ట్ ఇచ్చేయి. మొత్తం చెప్పారమ్మగారు. అంత గొప్ప స్క్రిప్ట్ అయితే మీరు రాసిన మెయిన్ క్యారెక్టర్ రావాలి కదా. వస్తాడు. రాముడు బాణానికి ఈ రాజ్యం స్క్రిప్ట్ కి ఎదురే లేదు. మేడం, ఏం సుబ్బు, ఏమైంది? మేడం అది డైలాగ్ మర్చిపోయిన ఆర్టిస్ట్ లా తడబడతావేంటి సుబ్బు? మీతో కొంచెం మాట్లాడాలి ప్లీజ్. సరేరా. చెప్పు సుబ్బు. అది నేను ఇందాక సూపర్ మార్కెట్ వెళ్తుంటే ఒక అమ్మాయి ఎదురుపడింది. తర్వాత మీరు చెప్పినట్టే పువ్వులు పడ్డాయి, కాకులు అరిచాయి. ఆహా, అయితే తమలపాకులు సీరియల్ కి రేటింగ్ వచ్చినట్టు నీకు మంచి రోజులు వచ్చాయి. ఇంతకీ ఎవరా అమ్మాయి? అక్కడుందే ఆ అమ్మాయి మేడం. ఇందాక చూసినప్పుడే కొంచెం టెన్షన్ వచ్చింది, ఇప్పుడు ఇక్కడ చూశాక ఇంకా టెన్షన్ పట్టుకుంది. టెన్షన్ ఎందుకు? ఆ అమ్మాయి కదా, నేను సెట్ చేస్తానులే. అసలు తను ఎక్కడెందుకుంది? ఓటర్ ఐడి డీటెయిల్స్ కోసం వచ్చిందిలే. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి సెట్ చేసి వస్తానే. దేనికి? ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికయ్యా. అసలు నువ్వేం చేస్తానంటే మన వాడు వంకర్ కిరణం సీరియల్ లో విష్ణులాగా మంచి ఎక్సైట్మెంట్ మీద ఉన్నాడులే. నీకు చెప్పిందంతా గుర్తుందిగా? అన్నిసార్లు చెప్పనక్కర్లేదు, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఇక్కడ. సరే సరే. సుబ్బు, వస్తున్నానండి. సుబ్బు. ఇతను ఏం చెప్పనక్కర్లేదు, ఇతనే నా మెయిన్ క్యారెక్టర్. ఇతనేనా మీ టెనెంట్ అని అడుగుతుంది ఓటర్ ఐడి కోసం. ఏదైనా మాట్లాడి మేనేజ్ చెయ్యి. నీ హైట్ వెయిట్ ఎంత?
అదేంటి ఓటర్ ఐడికి ఈ డీటెయిల్స్ కూడా అడుగుతారా? కొత్త వర్షన్ లో ఈ ఆప్షన్ చేర్చారులే. అంటే నాకు ఆల్రెడీ ఓటర్ కార్డు ఉందండి. అది పాత అడ్రస్ మీద ఉంది. దానికి ఆధార్ కార్డు జత చేయమన్నారు. దాని అడ్రస్ వేరే ఉంది. రెండుకి ఒకే అడ్రస్ కంపల్సరీయా, లేక రెండుకి రెండు అడ్రస్ ఉన్నా పర్లేదా, లేక పాతది మార్చాలా? మీకు అడ్రస్ ప్రాబ్లం ఉంటే రెండింటికి అప్లై చేయండి. సరేనండి. సుబ్బు, నేను మిమ్మల్ని కలిపిన పర్పస్ ఏంటి? షూటింగ్. అదే సీయింగ్. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఎదురుగా చూసుకుని కనెక్ట్ అయ్యారు కదా, మరి ఇప్పుడు ఎదురుగా నుంచున్నప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు? నువ్వు కూడా సిగ్గుపడేవు. అలాంటి మెయిన్ క్యారెక్టర్స్ ఫోర్త్ లో ఉంటారు. రియాక్షన్ తెలుస్తుంది. మేము బ్యాక్గ్రౌండ్ లో ఉంటాం. రియాక్షన్ తెలీదు. ఆడియన్స్ కూడా పట్టించుకోరులే. మీరిక్కడ సిగ్గుపడుతున్నారు. ఆ రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకోండి సుబ్బు. ఆ డిపార్ట్మెంట్ కి రూమ్ సెటప్ చేయమని చెప్పారా? వచ్చినప్పుడు డ్రింక్ అడిగాను, ఇంకా తెలీదు. ఏ నన్ను పట్టించుకోరా? ఇక్కడుంటే మాట్లాడడం కష్టం కదా, ఆ రూమ్ లోకి వెళ్ళి క్లారిటీగా మాట్లాడుకోండి. సుబ్బు, నువ్వు వెళ్ళు. ఏంటి, హీరో గదిలో ఒంటరిగా ఉంటాడా? నేను వెళ్ళాలా? దానికి వేరే పేమెంట్ ఇవ్వాలి. ఇస్తాను, నేను వెళ్ళు. పద్మో, ఎక్కడ పట్టుకొచ్చేవా దీన్ని? సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అండి, అట్టగే మాట్లాడుద్ది. పాపం, దీన్ని నిజంగానే పెళ్లి చేసుకుంటే మన సుబ్బుగడ పరిస్థితి ఏమిటో. అప్పటితప్పటితండ్రా అవకైతండ్రా అయిపోద్దండి. సర్లే, మొగుడు పెళ్ళాలన్నాక ఎవడో ఒకరు సర్దుకుపోవాలి. మన సుబ్బుయే సర్దుకుపోతాడులే. మీ గురించి నేను తెలుసుకునే ముందు నా గురించి కొన్ని చెప్పాలి. నా పేరు వెంకట సుబ్రహ్మణ్యం. తెలుసండి, రాజ్యం గారు చెప్పారు. నేను ఎంఎస్ చదివాను. తెలుసండి, రాజ్యం గారు చెప్పారు. నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. తెలుసండి, అది మీ క్యారెక్టరైజేషన్ కదా. రాజ్యం గారు చెప్పారు. మీకు దైవభక్తి ఎక్కువ? లేదండి. మరి ఆ పూజ బుట్ట పక్కకు పెట్టొచ్చు కదా, అంత బరువెందుకు? పక్కన పెడితే ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని వాళ్ళ ప్రాపర్టీలో కలిపేసుకుంటారని. ఎందుకు ఆపేశారు? ఇది రాజ్యం గారు చెప్పమన్నారని చెప్పండి. కొంచెం పెద్ద డైలాగ్ కదండి, ప్రాంప్టింగ్ లేకుంటే కష్టం. మీరు కూడా సీరియల్స్ ఎక్కువగా చూస్తారా? లేదండి, చేస్తాను. ఇది కూడా రాజ్యం గారు చెప్పమన్నారా? అవునండి. అసలు రాజ్యం గారు ఏం చెప్పమన్నారో చెప్పండి, అవి కాకుండా అడుగుతాను. వీడేంటి స్క్రిప్ట్ లో లేని క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నాడు? మెయిన్ ఆర్టిస్ట్ కదా, క్షమించి వదిలేద్దాం. ఎదుర్కొంటే ఆర్టిస్ట్ ని పెట్టుకుని ఎందుకు అలా అరుస్తారు? ఎక్కడికి లేడు, తన ఫ్లాట్ లో లేడు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. పోనీ పోలీస్ కంప్లైంట్ చేయలేకపోయారా? ఏంటి పంచా? ఇది జబర్దస్త్ కాదు కదా, పంచులెందుకుంటాయి? జోకులు ఆపి సుబ్బు ఏమయ్యాడు చెప్పాడు. నేను చెప్పే విషయం విని మీరు ఏడవకుండా ఉంటే చాలు. ఏం చేశారే? మళ్ళీ ఏదన్నా ప్లాన్ చేసి ఆ పసివాడి జీవితంతో ఆడుకున్నారా? నేను చెప్పేది మీరు ప్రశాంతంగా వినండి. మన సుబ్బు చేజారిపోయాడండి. ఆడేమన్నా చేపల్ల చెరువులో జారిపోవడానికి? జారింది చెరువులో కాదండి, మరి ప్రేమలోకి. మన సుబ్బు ప్రేమలో పడ్డాడు. నా సుబ్బు ప్రేమలో పడ్డమేంటి? మీరు వెంటనే రియాక్షన్ లేకుండా డైలాగ్ చెప్పకండి. 2 జూమ్లు ప్యాన్లు పడినివ్వండి. ఇప్పుడు చెప్పండి. నా సుబ్బు ప్రేమలో పడ్డాడా? నా యాల్ది ఎవరా అమ్మాయి? ఎక్కడుంది? ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. పంపదీసి మీకు అసలు నెక్స్ట్ సీన్ ఎక్స్పెక్ట్ చేయడమే రాదు. వాళ్ళిద్దరూ ఆ రూమ్ లో ఉన్నారు. ఆ రూమ్ లో ఉన్నారని సిగ్గుపడుతూ చెప్తున్నావంటే? మరి ఇద్దరు బ్యాచిలర్స్ ని బ్యాచిలర్స్ కంపులో ఉంచితే ఏ కంప ములుగుతుందో అని సేఫ్టీగా ఆ రూమ్ లోనే ఉంచాను. ఏంటి మధ్యలో సేఫ్టీ గురించి కూడా ఆలోచించావా? వాళ్ళ సంగతి చెప్తా. అమ్మా గదిలో ఉంటారా? గడేసుకున్నారు. నేను విన్నది నిజమేనా? ఈ క్యారెక్టర్ ఎవడు? షార్ట్ మధ్యలో వచ్చిన సిటెస్టెంట్ లాగున్నాడు. నువ్వు ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? భయపడకుండా ధైర్యంగా చెప్పు సుబ్బు.
తొండలో సరే తాబేలో సరే తలుపుతావేంటి? విషయం చెప్పు. నాకే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందండి. అలా అన్నావు, బాగుంది. నీ కన్ఫ్యూజన్ కి క్లారిటీ నేను ఇస్తాగా. కమాన్. నీ పేరేంటి? కామాంత. కామం అంతా? కామాంత. డైలాగ్ రాకపోతే నేర్చుకోండి. చేతిలో ఆ సజ్జ ఏంటి? కంటిన్యూటీ. సరే సరే, నేను నిన్ను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. నీ సమాధానాన్ని బట్టి సుబ్బు నీకు సెట్ అవుతాడో లేదని నిర్ణయిస్తాను. అడగండి. నువ్వేం చేస్తుంటావు? ఏం చెప్తే అది చేస్తుంటాను. అంటే అంటే ప్రదక్షిణలు చేయటం, పూజలు చేయడం లాంటివి. గుళ్ళోనా? కాదు, లొకేషన్ లో. అర్థం కాలేదు. యాక్షన్ చెప్పగానే అటు ఇటు తిరుగుతూ ఉంటాం, కట్ చెప్పగానే కూర్చుంటాం. ఎవ్వారం కొంచెం తేడాగా ఉందే. ఏంటండి మీరు మీలో కోటేశ్వరుడు ప్రశ్నలతో అమ్మాయిని భయపడుతున్నారు? నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ సీరియల్ చూడడానికి మీకు ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రేమ మీద నీ ఒపీనియన్? పాస్. పాసా? ఇది ఏమన్నా అంత్యాక్షరం అనుకుంటున్నావా? పాస్ అంటున్నావు? సర్లే. పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి? మీకు పెళ్ళయిందా? అయ్యింది. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఓ పెద్ద ఆయన రాశాడు, మా పెదనాన్న చెప్పాడు, చెప్తాను విను. A relation between husband and wife is like fish and water, not like a fish and fisherman. తప్పులుంటే క్షమించు, అర్థం లేకుంటే మన్నించు. అసలు అర్థమే కాకపోతే నీ కర్మ అనుభవించు. ఇది పెదరాయుడు సినిమాలో డైలాగ్. ఆ సినిమాకి నాకు బెస్ట్ చైల్డ్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు నాకు కొంచెం క్లారిటీ వస్తుంది. అసలు ఎవరు నువ్వు? ఏ ఎపిసోడ్ లోనే ఇంత గట్టి కొట్టుకోలేదు, ఈ రోజు కొట్టుకుంటుందేంటి? ఇంతకీ ఇప్పుడు చాలు చాలు. ఎవరనుకుంటున్నారు మీరు నన్ను? సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ని. ఆరైంది ఇంకా ప్యాకప్ చెప్పలేదు. వచ్చిన దగ్గర నుంచి టీ లేదు, టిఫిన్ లేదు, భోజనాలు లేవు, అసలు ప్రొడక్షన్ బాయే లేడు. పొట్ట చూసి ప్రొడక్షన్ బాయ్ అనుకుంటుందేమో. 64 గుళ్ళు, 180 సినిమాలు, 700 పైగా ప్రదక్షిణలు, 2000కు పైగా పాసింగ్స్. దిస్ ఇస్ నాట్ ఓన్లీ మై ట్రాక్ రికార్డ్, దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. ఇది దూకుల్లో డైలాగ్ మాకు తెలుసులే. అలాంటి సీనియర్ జూనియర్ ఆర్టిస్ట్ ని మెయిన్ క్యారెక్టర్ కదా అని అడ్జస్ట్ చేసి సీన్ చేస్తూ ఉంటే మధ్యలో వచ్చి కామ్ గా ఉండకుండా క్వశ్చన్స్ వేస్తావా? ఇంకేంటి మరి? ఆరైంది, వస్తాను. పేమెంట్ అడగవా? ఐషు, పేమెంట్ మా ఏజెంట్ కి పంపించు. అట్టాగే. డ్రాపింగ్ మాట్లాడుకోలేదా? సుబ్బు, ఫస్ట్ వీక్ అయినా కూడా నీ బ్రెయిన్ ఇంకా వీక్ గానే ఉంది. నీకిప్పుడు గీతాసారం బోధించాల్సిందే. పద. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణ. ఈ ఎపిసోడ్ లో కూడా ఓడిపోయినా